హలో ఆల్, వెల్కమ్ టు సారూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికంటే ముందుగా మష్రూమ్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసి 2 ముక్కలుగా కట్ చేసి వాటిని నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 5 మీడియం సైజు టమోటాలను అలాగే 4 కాజుని తీసుకొని మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బాండీని తీసుకొని అందులో కొద్దిగా బటర్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని బాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ బయటకు వస్తాయి. ఆ వాటర్ అయిపోయినంత వరకు వేగనిస్తూ ఉండాలి. ఈలోపు ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు అండ్ కారం యాడ్ చేసి వేయిస్తూ ఉండాలి. అడుగు అంటుకోకుండా ఇది కలుపుతూ ఉండాలి. వేయించిన మష్రూమ్ని పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, యాలకులు, కొద్దిగా షాజీరా వేసి వేగనివ్వాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేగేంత వరకు ఉంచి అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి మరో 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటో ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసి బాగా కలపాలి. కర్రీని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే ఆనియన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ని కూడా యాడ్ చేయాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడకనిచ్చి తర్వాత పక్కన తీసి పెట్టుకున్న మష్రూమ్ను కూడా ఇందులో యాడ్ చేయాలి. కర్రీని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. తర్వాత డ్రై మేతి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేయాలి. ఫైనల్గా కొద్దిగా బటర్ని అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకుని 2 నిమిషాలు కూరని ఉడికించేసి దింపేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.